చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే సూపర్ 6 అంటూ ఖచ్చితంగా సూపర్ 6 పథకాల అమలుకు ప్రజలందరూ అట్రాక్ట్ అయ్యారు, మహిళలు అట్రాక్ట్ అయ్యారు. వాలంటీర్లు 5,000 ఇస్తామన్న దగ్గర 10,000 ఇస్తాము అని అన్నారు. తల్లికి వందనం దగ్గర 15,000 అంటే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇన్ని వాగ్దానాల నడుమ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇదే కాదనలేని సత్యం. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా డైరెక్ట్ గా చెప్పారు, ఈ పథకాల అమలు అన్నదంతా కష్ట సాధ్యమే అని. ఎలా ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలను మోసం చేశారు అంటున్నారు కొంతమంది. నిజమేనా? మీ అభిప్రాయం ఏంటి? మోసం చేశారా? 100% ఇది నమ్మించి మోసం చేయడం, ఊరికి మోసం చేయడం కాదు, నమ్మించి మోసం చేయడం, నమ్మక ద్రోహం. డెఫినెట్ గా అంతే కదా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకం ఏమంటే, ఒకటేమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే ఘోరంగా ఉంది, దిగజారిపోయింది. దీనిని గాడిన పెట్టాలంటే ఆర్థిక పరిస్థితిని కొంత టైం పడుతుంది, అంతవరకు సంక్షేమ పథకాలను అమలు చేయలేము. అదే సమయంలో ప్రజల మీద బాధుడు కార్యక్రమం తప్పదు. ఛార్జీలు పెంచడమా, తర్వాత వచ్చేసి పన్నులు వేయడమా తప్పదు. కాబట్టి ఇక్కడ రెండు, సంక్షేమ పథకాలు అమలు చేయలేము అనేది ఒకటి, బాధుడు కార్యక్రమం కూడా ఉంటుంది అనేది రెండు చెప్పాడు నిన్న. ఇది డెఫినెట్ గా వచ్చేసి ఈ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఇది సిగ్గుచేటైనటువంటి వ్యాఖ్యలు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశారు. ఈ యొక్క రైతు పరిభాషలో కాడి పడేసింది అంటాం, ఎద్దులు కాడి పడేసాయి కిందంగా. ఇంకా పోలంటే ఎద్దులు వచ్చేసి అంకె వేసినాయంటారు, ఇంకా కింద పడితే ఇంకా లేదన్నమాట. ఎంత ముళ్ళుబరితో పొడిచినా కానీ అంకె వేసినట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈయన ఏం చెప్తున్నాడు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము ఊహించిన దానికంటే దిగజారిపోయింది అనేది ఆయన చెప్పడం. కానీ అందులో కరెక్ట్ కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నికలకు ముందే బాగలేదని ఆయనకు తెలుసు, టీడీపీ కూటమి నాయకులకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదనేది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు, రుణాంధ్రప్రదేశ్ చేశాడు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇప్పుడు మనకు. కాబట్టి మాకు గన అధికారం అప్పచెప్తే ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుండి ఎలా బయటపడేది మాకు బాగా తెలుసు. నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన, సంపద సృష్టించే అల్లావుద్దీన్ అద్భుత దీపం నా దగ్గర ఉంది. కాబట్టి నన్ను నమ్మండి, ఈ యొక్క అప్పుల ఊపి నుండి బయటికి తీసుకొస్తా, ఇప్పుడున్న పథకాలన్నీ అమలు చేస్తా, ఇవి కాక కొత్త పథకాలు సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేస్తా, ప్రజల మీద అదనపు ఒక పైసా కానీ అదనపు భారమైను, పన్నుల రూపంలో కానీ ఛార్జీల రూపంలో కానీ మాకు ఓట్లు వేయండి అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పిన అప్పు ఎంత? 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది రాష్ట్రానికి. ఇది అప్పుల కుప్ప, శ్రీలంకను మించిపోయింది, బీహార్ను మించిపోయింది. కాబట్టి ఇది ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చెప్పాడు. దానికి కారణం 14 లక్షల కోట్ల రూపాయల అప్పు చెప్పాడు. ఆ 14 లక్షల కోట్ల రూపాయల అప్పు తెలిసే ఆయన సూపర్ 6 పథకాలు చెప్పాడు. ఆ తెలియక చెప్పింది కాదు. ఇప్పుడేమంటుంది? దాన్ని ప్రజలు నమ్మారు, ఓటర్లు నమ్మారు. ఓహో, ఈయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఈయన దగ్గర నిజంగా అల్లావుద్దీన్ అద్భుతం ఉన్నట్టే ఉంది, కాబట్టి సంపద సృష్టించే కెపాసిటీ ఉన్నట్టుంది ఈయనకు, కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు, మనం ఓటు చేసినా పర్వాలేదు, ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి, కొత్తగా ఏదో సూపర్ 6 అంటున్నాడు అని ప్రజలు ఓట్లు వేశారు. అధికారంకి వచ్చారు, 7 నెలలు అయింది. ఇప్పుడు నిజ స్వరూపం బయటపెట్టినారు. నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమి లేదు అని. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఆ రోజు ఆయన చెప్పింది ఏమి? ఒకటి, యువతకు సంబంధించి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తాం. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 3,000 చొప్పున, సంవత్సరానికి 36,000 రూపాయల చొప్పున, ఏడాదికి 7,200 కోట్ల రూపాయలు ఇస్తాం. అంటే అంత వివరంగా చెప్పలేదు కానీ నిరుద్యోగ వృత్తి కింద
ఎంత అవుతుంది అది సంవత్సరానికి? 7,200 కోట్ల రూపాయలు అవుతుంది. మన బడ్జెట్ లో పైసా పెట్లా, ఇంతవరకు పైసా ఇవ్వలే. రెండవది తల్లులకు పిల్లలకు గురించి చెప్పాడు. ఏమని? తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాన్నాడు. ఎంతమంది రాష్ట్రంలో ఇస్తామన్నారు? అదే స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉన్నారు? 83 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 15,000 చొప్పున 83 లక్షల మందికి ఎంత కావాలి? 12,450 కోట్ల రూపాయలు కావాలి. ఇంతవరకు పైసా ఇవ్వలే, 12 పైసలు ఇవ్వలే. ఆ విధంగా తల్లికి వందనం బదులు తల్లికి మోసం చేసినట్టు అయిపోయింది. ఇంతవరకు పైసా ఇవ్వలే. మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. గతంలో ఉన్న రైతు భరోసా పథకం పేరు అన్నదాత సుఖీభవ మార్చారు. పేరు మార్చే పర్వాలేదు. ఏమన్నాడు? ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పాడు. రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు? 53.52 లక్షల మంది రైతులు ఉన్నారు. ఏడాదికి 20,000 చొప్పున ఎంత కావాలి? 10,706 కోట్లు. 10 పైసలు ఇవ్వలే ఇప్పటివరకు. నాలుగవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు ఏం చెప్పాడు? మామూలుగా అందరికీ 60 ఏళ్లకు పెన్షన్ ఇస్తున్నాము, వీళ్ళకు మాత్రము 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 17 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000 చొప్పున పెన్షన్, సంవత్సరానికి 48,000. వీళ్ళకి ఎంత కావాలా? 8,160 కోట్ల రూపాయలు కావాలి. ఇంతవరకు దాని గురించి అతిగతి లేదు. నెక్స్ట్ మహిళలకు సంబంధించి 2. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం. మంత్రులు ముందు వచ్చేసి అధికారుల కమిటీ వేశారు, తర్వాత మంత్రుల కమిటీ వేశాడు, ఇద్దరు నివేదికలు ఇచ్చారు, ఊసేయలేదు. మహిళలకు సంబంధించి ఇంకొకటి ఆడబిడ్డ నిధి. ఏమని చెప్పారు? 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాడు. రాష్ట్రంలో ఎంతమంది ఇలాంటి మహిళలు ఉన్నారు? 19-59 మధ్య 2,07,00,000 మంది. ఎంత అవుతుంది? సంవత్సరానికి 37,313 కోట్లు కావాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి నాకు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు తెలిసింది, ఏదో గతంలో తెలియనట్టు. కానీ గతంలో 14 లక్షల కోట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన నోటి కూడా చెప్తున్నాడు, అప్పు ఉండేది 9.5 లక్షల కోట్లు అంటున్నాడు. నువ్వు 14 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినప్పుడే గతంలో ఉన్న పథకాలు కంటిన్యూ చేస్తా, సూపర్ 6 పథకాలు అమలు చేస్తా, బాదుడు కార్యక్రమం ఉండదని చెప్పేసి 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని తెలిసినప్పుడే చెప్పావు ఎన్నికలకు ముందు. ఇప్పుడు 14 లక్షల కోట్లు లేదు, 9.5 లక్షల కోట్లే ఉంది అని ఆయన నోటి చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది? సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేయొచ్చు, ఇంకా బాధాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి ఇది మోసం. ఎన్నికల సందర్భంగా సూపర్ 6 పథకాలతో ప్రజలను మోసం చేశారు. ఇది నమ్మక ద్రోహం, నమ్మించి మోసం చేయడం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇంకా చెప్పాలంటే రాజీనామా